శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఫలశ్రుతి. కాయేన వాచా మనసేంద్రియైర్వా భుజాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అనగా నా శరీరం చేత కానీ, వాక్కు చేత కానీ, మనస్సు చేత కానీ, ఇంద్రియాల చేత కానీ, నా బుద్ధి చేత కానీ, ఆత్మచేత కానీ, లేదా నా స్వభావం వల్ల కానీ నేను ఏమేమి పనులు చేస్తున్నానో వాటన్నింటినీ పరమాత్మ అయిన ఆ శ్రీమన్నారాయణునికే సమర్పిస్తున్నాను అని. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమః. అనగా, ఓ దేవా, ఈ స్తోత్రం చదివేటప్పుడు నా ఉచ్చారణలో ఏమైనా అక్షరాలు కానీ పదాలు కానీ లోపించి ఉంటే వాటన్నింటినీ క్షమించు. ఓ పురుషోత్తమ, విసర్గలలో, బిందువులలో, మాత్రలలో అక్షరాలు తక్కువైనా ఎక్కువైనా దయతో నన్ను క్షమించు. నీకు నమస్కారములు అని. ఇతి శ్రీ మహాభారతే శతసాహస్రికాయాం సంహితాయాం వైయాసిక్యామనుశాసన పర్వాంతర్గత ఆనుశాసనిక పర్వణి మోక్షధర్మే భీష్మ యుధిష్ఠిర సంవాదే శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామస్తోత్రం నామైకోనపంచశతాధిక శతతమోధ్యాయః. అనగా 1,00,000 శ్లోకాలతో కూడినది, వేదవ్యాస మహర్షి చేత రచించబడినది అయిన శ్రీ మహాభారతంలోని అనుశాసన పర్వంలో ఉన్న ఆనుశాసనిక పర్వంలో మోక్ష ధర్మాలను వివరిస్తూ భీష్ముడు మరియు ధర్మరాజుల మధ్య జరిగిన సంభాషణలో చెప్పబడిన ఈ శ్రీ విష్ణు దివ్య సహస్రనామ స్తోత్రం అనే 149వ అధ్యాయం ఇక్కడితో ముగిసినది అని. ఇది శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం సంపూర్ణం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం నమో నారాయణాయ. స్వస్తి.